నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. విమెన్ని తీసుకుంటే ఇంటా బయట కూడా చాలా బిజీగా ఉంటున్నారు. చాలా అవునమ్మా. స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు. అవును. ఎందుకంటే ఇదివరకు లాగా కాదు కాబట్టి. అవును. అందరం బయటకు వస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం కదా అని ఇంటి బాధ్యతలు తీసుకోవట్లేదా అంటే అవి కూడా ఎక్కువ తీసుకుంటున్నావు. ఎస్. ఎందుకంటే ఎవరైనా నువ్వు ఉద్యోగం చేసి ఇల్లుని నిర్లక్ష్యం చేశావు అంటారేమో అనేటటువంటి ఒక గిల్టీ కాన్షియస్తో ఎక్కువ తీసుకుంటున్నాం. అక్కడ ఎక్కువ తీసుకుంటున్నాం. ఉద్యోగాల్లో కూడా నమ్మ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అవును. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. కంపారిజేషన్ ఎక్కువైపోయింది. వీటితో కూడా స్ట్రెస్ తీసుకుంటున్నాం కదా. అవును. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి హ్మ్. బ్రేక్ అనేది అవసరం అంటారా? నేను అవ- చాలా మందిని గమనించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అవసరమేనమ్మా. మార్నింగ్ లేవటం, ఇంట్లో పని చేసుకోవటం, ఆఫీస్కి రావటం, తినటం, పడుకోవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ మార్నింగ్ రొటీన్ కదా. బ్రేక్ అనేది అసలు అవసరమా? అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు విదేశాల్లో చూడండి అమ్మా, 5 రోజులు పనిచేస్తారు. ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు కదా. ఉమ్, పూర్తిగా పూర్తిగా. అస్సలు ఇదే అమెరికా లాంటి దేశాల్లో శనాదివారాలు పనిచేసే వాళ్ళు ఎవరంటే భారతీయులే. అవును. వాళ్ళు చెయ్యరు. ఉమ్, వాళ్ళకి అమెరికన్స్ డబ్బు చేయరు. వెంట పరిగెట్టడం లేదు. సంపాదించిన దాన్ని సంపాదించినట్టు ఖర్చు పెట్టుకుంటారు, రేపటికి దాచిపెట్టుకోరు, ఆస్తులు కొనుక్కోరు, పిల్లలకి ఇవ్వాలనే తాపత్రయం కూడా లేదు అక్కడ. కనుక వాళ్ళ జీవన విధానం అది. మనం అట్లా పిల్లలకి ఇవ్వకూడదు లాంటి ఆలోచన లేకపోయినా నిరంతరం కష్టపడాల్సిన పనేముంది? ఎందుకు శ్రమ పడుతున్నారు జీవితంలో? చివరికి ఎప్పుడో విశ్రాంతి తీసుకుంటామనుకునే సమయానికి విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించే స్థితి శరీరానికి వస్తుంది. ఎస్. పని చేసి 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 అలసిపోయి నేను ఇంక విశ్రాంతి తీసుకుంటాను అనేటప్పటికి అన్నీ ఎక్కడికక్కడ అరిగిపోయి విరిగిపోయి కరిగిపోయి ఏమంటారు, ఫిజియోథెరపీ చేయించుకో. లేదండి నేను చెయ్యలేను. లేదమ్మా, నువ్వు ఫిజియోథెరపీ చేస్తేనే కదలగలవు. నువ్వు వాకింగ్ చేస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు. నువ్వు వాకింగ్ చేస్తేనే నీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి. ఇలా అని విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేనటువంటి వాతావరణం కల్పించుకునేదాకా పనిచేస్తున్నాం. అవునమ్మా. చెయ్యకూడదమ్మా. చేయకూడదు. చెయ్యకూడదు. దేనికైనా కూడా మనకి భగవంతుడు ఒక రోజు ఇచ్చాడు. ఉమ్, ఆ రోజులో పగలు రాత్రి అని 2 ఉన్నాయి. ఉమ్, పగటిపూట పని చెయ్యాలి, ఉమ్. రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడానికి కదా రాత్రి ఇచ్చింది. అవునమ్మా. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి తీసుకుంటావో శరీరంలో ఉండేటటువంటి మనకి కనపడకుండా లోపల ఉండే అవయవాలన్నీ వాటి పనినవి చేసి శరీరాన్ని శుభ్రం చేసి పెడతాయి. కరెక్ట్. పగటిపూట అవంత చురుకుగా పనిచేయవు. ఉమ్, అవి కాస్త మందకొడిగా పనిచేస్తాయి. రాత్రి చురుకుగా పనిచేస్తాయి. దానికి కూడా ఒక బయోక్లాక్ ఉంది. అవును. ఈ సమయంలో ఊపిరితిత్తులు క్లెన్సింగ్ అవుతుంది, ఈ సమయంలో గుండె క్లీన్ అవుతుంది, ఈ సమయంలో కిడ్నీలు క్లీన్ అవుతాయి, ఈ సమయంలో లివర్ క్లీన్ అవుతుందని మనకన్నీ ఉన్నాయి కదా. అవును. దాని ప్రకారం వాటిని వాటి పని అవి చేసుకోవడానికి వీలుగా మనం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా. మరి ఎందుకు తీసుకోవటం లేదు? రాత్రి 12, 1 గంట దాకా పనిచేయడం, మళ్ళీ తెల్లారుదాం 4:30, 5కి లేస్తే తప్ప పిల్లల్ని స్కూలుకు పంపడానికి వీల్లేదు. మనము డబ్బాలు పెట్టుకుని కట్టుకుని బయలుదేరడానికి అవకాశం ఉండట్లేదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేస్తామా లేదా, ఇన్పుట్ ఎంత ఉంది, అవుట్పుట్ ఎంత ఉంది అన్నది పక్కకు పెడితే విశ్రాంతి అయితే లేదు. అవునమ్మా. సమర్థవంతంగా పనిచేసి కావలసినంత అవుట్పుట్ మనకి రావాలి అంటే విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే చేయగలం. ఉమ్, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ జపాన్ దేశంలో కంపల్సరీగా వాళ్ళకు సియాస్టాకి టైం ఇస్తారు. ఉహుం. ఆఫ్టర్నూన్ న్యాప్, సియాస్టా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వరుసగా పనిచేయకూడదు, బలవంతంగా విశ్రాంతి ఇస్తారు. ఎంత మంచి అందువల్ల విషయం. అక్కడ వాళ్ళకి వర్కర్స్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు. అవును. పనిచేసే ఎఫిషియన్సీ పెరుగుతుంది ఆ విశ్రాంతి వల్ల. ఉమ్, పైగా అక్కడ ఉదయం చేస్తారు, మధ్యాహ్నం విశ్రాంతి, మళ్ళీ సాయంకాలం చేస్తారు. అంటే ఈ విశ్రాంతి తర్వాత మళ్ళీ చురుకుగా తాజాగా చేయడానికి వీలవుతుంది. ఉమ్, మరి కాస్త ఆలోచనాపరులైనటువంటి వాళ్ళందరూ అట్లాగే చేసేవారు. పూర్వకాలం మన దేశంలో కూడా పొలం పనులు కానీ, మరో పనులు కానీ, ఏదైనా కూలి పనులు కానీ సూర్యోదయంతో మొదలుపెట్టి 10, 10:30 కల్లా ఆపేసేవారు ఎండెక్కే సమయానికి. ఉహుం. ఇంటికి వచ్చి వంట చేసుకునేవాళ్ళు వంట, పని చేసేవాళ్ళు పని చేసుకుని ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ 3:30, 4 గంటలకి పొద్దు వాటారిందని చెప్పి పనికి బయలుదేరేవాళ్ళం. ఆ సమయానికి వెళ్ళి పూర్తిగా చీకటి పడేదాకా పనిచేసేవారు.
మరి ఆ ఎఫిషియన్సీ ఇప్పుడు లేదు. మనం ఏ సమయంలో పని చేయాలో ఆ సమయంలో ఇంటి దగ్గరుండి, ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలో ఆ సమయంలో పని చేస్తున్నాం. మా చిన్నతనంలో మా బడి కూడా అలాగే ఉండేది. నేను పొద్దున 7:15 ఏదో ఉండేది. మాకు గడియారాలు చూసే పని కూడా, గంట కొడితే వినపడేది. మొదటి గంటకి తయారైపోయి 2వ గంటకి బయలుదేరితే 3వ గంటకి స్కూల్లో ఉండేవాళ్ళం. అంటే చిన్న ఊళ్ళు గనక గంట వినపడేది. అట్లా వెళ్ళేవాళ్ళం. 10:30 కల్లా ఇంటికి వచ్చేవాళ్ళం. హాయిగా వేడివేడిగా అన్నం తినేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. మళ్ళీ 2:30, 3 కల్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 4:30కి స్కూల్ అయిపోయేది. 6 దాకా ఆడుకుని వచ్చేవాళ్ళం. ఓకే. టీచర్లు అంతే. తర్వాత హై స్కూల్కి వచ్చేటప్పటికి 10కి స్కూల్. అప్పుడు మాకు ఆడుకునే సమయం కానీ విశ్రాంతి సమయం ఉండేది కాదు. ఓకే. అంటే ఉదాహరణకి స్కూల్ చెప్పా. అదేలే. అంటే స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా అంతే కదా, ఉద్యోగాలు కూడా అంతే కదా. అయితే ఈ రోజుల్లో అది కుదరదు మనకి. ఎందుకంటే చాలా దూరాలు ప్రయాణం చేస్తారు కనుక 2 సెషన్స్గా చేయాలంటే ఇబ్బంది, ఒక సెషనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల అలా చేస్తే కూడా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి? చీకట్లో తీసుకోవాలి, రాత్రి తీసుకోవాలి. ఎప్పుడు కిడ్నీలు పనిచేస్తాయో, ఎప్పుడు లంగ్స్ కిడ్నీస్ ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాయో అప్పుడు వాటికి విశ్రాంతినివ్వాలి. ఇది లేకపోవడం వల్ల నిత్యకృత్యంలో మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది నిత్యకృత్యానికి సంబంధించింది అయితే సెలవులు ఎందుకు ఇస్తారమ్మా? విశ్రాంతి కోసమే కదా. ఇప్పుడు మనకి సెలవులు లేని పరిస్థితి వచ్చింది. అంటే స్కూళ్ళకి వాటికి ఫలానాప్పుడు సెలవులను ఇచ్చిన సెలవులు లేని ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళకి 2 నెలలు సెలవులు ఇస్తారు కదా, సెలవు పెట్టుకోవచ్చు కదా. ఆ సెలవులు ఎందుకు ఇచ్చారు? విశ్రాంతి తీసుకోమని కదా. విశ్రాంతి తీసుకుంటేనే కుటుంబంతోనో మరోటో చాలా హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టయితే తర్వాత మరింత శక్తివంతంగా పనిచేయగలరు. ఇది ఉద్యోగ ధర్మం గురించి చెప్పా, చిన్నపిల్లల గురించి, స్కూళ్ళ గురించి, ఇంకా జీవితం గురించి కనుక అనుకున్నట్టయితే నిరంతరం యుద్ధమే పనిచేస్తూనే ఉంటాం. ముఖ్యంగా మీరు పనిచేసే ఆడవాళ్ళ వర్కింగ్ డేస్లో ఏదో రొటీన్గా చేసిన ఆదివారం వచ్చింది విశ్రాంతి తీసుకుందామంటే ఎంతమంది ఆడవాళ్ళకి వీలవుతోంది? లేదు. ఆ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తలంట్లు పోయడం, ప్రత్యేకమైన వంటలు వండడం. దాంతో ఏమైంది? రోజు 9 కల్లా పని అయ్యేటటువంటిది ఈరోజు 12 అయినా పని అవ్వదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. సోమవారం నాడు చాలామందికి వర్క్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు రోజు ఎక్కువ అలసట. అంటే ఈ వారం అంతా పెట్టుకున్న పని, పేరుకుపోయిన పని ఆదివారం చేసుకుంటారు. పేరుకుపోయిన పనితో పాటు ఇంట్లో వాళ్ళ కోరికలు కూడా ఉన్నాయి కదా. నేను చెప్పాను ప్రత్యేకమైనటువంటి వంటలు అవన్నీ చేయడం అన్నది, దీంతో ఇంకా ఇబ్బంది అవుతోంది. అందువల్ల ఎప్పటికప్పుడు వీలైనంత విశ్రాంతి అవసరం. జపాన్ దేశంలో వాళ్ళు చెప్పినట్టు సియాస్టా మంచిది. లేదా పూర్వకాలం భారతదేశంలో వాళ్ళందరూ మధ్యాహ్న భోజనం తర్వాత నడుము వాల్చటం అనే పదం వాడేవారు. అది ఒకటే పదం. కాసేపు అంటే పొద్దున్నుంచి నడ్డి విరిగేటట్టు పనిచేస్తారు కనుక కొంచెం సేపు ఆ నడుముకి విశ్రాంతి ఇచ్చినట్టయితే తర్వాత మళ్ళీ చురుకుగా చేయొచ్చు అని. ఇది లేదు, అది లేదు, ఏదీ లేదు. ఇది నిత్య జీవితంలో డైలీ రొటీన్కి సంబంధించిన విశ్రాంతి అయితే చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు, పొరుళ్ళు, పుణ్యాలు ఇవన్నీ కూడా విశ్రాంతి లేకుండా చేసి అమ్మయ్య బాధ్యతలైన ఈ విశ్రాంతి తీసుకుందామని అనుకునేటప్పటికి శరీరం సహకరించదు. అప్పుడు ఏమాత్రం సుఖపడడం లేకుండా జీవితం ఆనందంగా గడుపుదామనుకుంటే ఆనందంగా గడపడానికి లేకుండా అయిపోయే పరిస్థితి వస్తోంది గనక తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వీలైతే ప్రతిరోజు, ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలండి, వీలైతే ప్రతిరోజు తనకంటూ తను కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. దిస్ ఈజ్ మై టైం. అది పూజ చేస్తారా, జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, యోగా చేస్తారా, పుస్తకం చదువుతారా, సంగీతం వింటారా, లేదా స్నేహితులతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారా, తప్పనిసరిగా కొంచెం సమయం, అరగంట నుంచి గంట, అంతకన్నా కూడా అక్కర్లా, ఆ సమయాన్ని గనక వినియోగించుకున్నట్టయితే ఏనాటికి ఆనాడు తాజాగా ఉంటారు. అలాగే సంవత్సరంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఏడాదికి బాగుంటారు. ఎక్కడికక్కడ శరీరం చెప్పే మాట వినండి.
బాడీ టాక్స్ అని ఒక మాట ఉంది. మన శరీరమే మాట్లాడుతుంది. వినండి శరీరం చెప్పే మాట. విని అది విశ్రాంతి కోరుకుంటే దానికి విశ్రాంతినివ్వండి. అప్పుడు జీవితంలో మన ఆయుర్దాయం ఎంత ఉన్నదో అంతకాలం కూడా ఇతరుల మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా వయస్సుకు తగిన ఆరోగ్యం, చిన్నపిల్లల్లాగా పరిగెడతారని చెప్పలేం, వయసుకు తగినట్టుగా ఆరోగ్యంగా ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం జరుగుతుంది. మనకి ప్రకృతే విశ్రాంతికి సమయాన్ని ఇస్తే మనం వినియోగించుకోవటంలో. అవునమ్మా, నేను మొన్న కూడా చెప్పానమ్మా, విశ్వమాంగళ్య సభ వాళ్ళు విమెన్ ఛాలెంజెస్ ఆఫ్ వర్కింగ్ విమెన్ మోడర్న్ డేస్ అన్నప్పుడు నేను 3 నిమిషాలు మాట్లాడాను. దాంట్లో చెప్పింది ఏమిటంటే, మీరు కుటుంబానికి సహాయం చేయదలుచుకుంటే, దేశానికి సమాజానికి ఉపయోగపడాలని అనుకుంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పు. అంతే సింపుల్. ఆరోగ్యానికి నాకు సమయం ఎక్కువ లేదు కనుక వివరాలు చెప్పలేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఎలా ఉంటారో దానికి గమనించుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి అని. ఇది చాలా ప్రధానం. ఆహారం విషయంలో కూడా స్త్రీలు నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయొద్దు. రైట్. అన్ని విధాలా మనము విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. తీసుకోవాలి. ప్రయత్నం చేయడం ఏమిటి? తీసుకోవాలి. ప్రయత్నం చేస్తే ఫలించచ్చు, ఫలించకపోవచ్చు. తీసుకోవాలి కంపల్సరీ అని రూల్ పెట్టుకోవాలి అంతే. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.